హాయ్ అండి. పల్లెటూరు వాళ్ళు ఈ రకంగా గోంగూర ఏటమాసం కూర వండితే చాలా చాలా టేస్ట్‌గా ఉంటదండి. ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోద్ది. చాలా టేస్ట్‌గా ఉంటది. ఓకేనండి. ఇలా ఎలా చేస్తారు ఏంటనేది నేను వీడియోలో చూపించే ముందు ప్లీజ్ లైక్ ఇచ్చి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఇప్పుడు ఇందులోనే గోంగూర వేసుకున్నానండి. ఇప్పుడు ఈ గోంగూర ఉడకబెట్టుకోవడానికి సరిపడ్డ వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని ఇంకా విజిల్ పెట్టేసుకోవాలండి. ఒక 3-4 విజిల్స్ పెట్టుకుంటే శుభ్రంగా గోంగూర శుభ్రంగా ఉడికిపోద్ది. ఆల్రెడీ ఒక విజిల్ వచ్చింది. ఇంకా 2 విజిల్స్ వస్తే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. ఇంకా ఈ కర్రీ ఇంత టేస్ట్గా ఉండడానికి కారణం ఏంటంటే నేను చెప్తానండి. ఇప్పుడు ఈ రోట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పెట్టేసుకుంటున్నానండి. మనం మిక్సీలో పట్టుకునే కంటే ఇలా దంచి పెట్టుకున్న అల్లాన్ని ఈ గోంగూర మటన్ కర్రీలో వేసుకుని వండితే అబ్బబ్బబ్బా చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోద్ది. నేను ఎప్పుడైనా కుక్కర్లో ఇలా వండాలన్నప్పుడు మటను ఇలాగే అల్లం వెల్లుల్లి దంచుతానండి. అంతేగాని మిక్సీలో వేయను. ఇలా వేసుకుని వండితే చాలా చాలా టేస్ట్ అయితే అదిరిపోద్దండి. చెప్తున్నానని కాదు, చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా అంతా అయిపోయింది కాబట్టి శుభ్రంగా ఇంకా తీసేసుకుంటానండి. చాలా మట్టికి ఇలా నలిగిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. అలాగే నేను అంతకుముందే మసాలాని ప్రిపేర్ చేసేసుకున్నానండి. అదైతే వీడియోలో చూపించలేదు. ఇప్పుడైతే కుక్కర్లో గోంగూర ఉడికిపోయింది. చూడండి, గోంగూర ఉడికిపోయింది కదా. ఈ వాటర్ అయితే పారమోయకూడదండి. ఇందులో గోంగూరలో ఉన్న వాటర్ అయితే పారబోసేయకుండా ఒక గిన్నెలో వేసేసుకోవటమే. మొత్తం ఈ వాటర్ అంతా ఒక గిన్నెలో వేసేసుకుంటున్నానండి. ఈ కూర అంతా కూడా ఇలా చేసుకోవడం బట్టే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నానండి. ఈ కుక్కర్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు గరిటెతో ఒక్కసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలండి. ఇంకా ఉల్లిపాయ ముక్కలన్నీ శుభ్రంగా మగ్గిపోయినాయండి. చాలా మట్టికి ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయి. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు సందికాయల్లో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. అలాగే మసాలా కూడా వేసేసుకున్నాను. ఒకసారి ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకుంటున్నాను గరిటెతో. ఇప్పుడు ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకోవాలండి. ఇదిగోండి, మొత్తం అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా పేస్టు అంతా కూడా చాలా మట్టికి పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకుంటున్నాను ఒకసారి గరిటెతో. ఇప్పుడు ఇంకొక నిమిషం పాటు మూత పెట్టుకోవాలి. ఇదిగోండి, చాలా మట్టికి అంతా మగ్గిపోయింది కదా. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి. కళ్ళుప్పైనా పర్వాలేదు, నేనైతే సాల్ట్ వేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం కారము. ఇప్పుడు ఇవన్నీ వేసుకుని ఒకసారి గరిటెతో కలిపేసుకోవాలండి. ఇప్పుడైతే ఇంకా ఉడకబెట్టుకున్న గోంగూర ఉంది కదండి, ఆ వాటర్ కూడా వంపకూడదు అన్నాను కదా, వాటర్తో పళంగా వేసేసుకుంటున్నానండి. ఇంకా వేరుగా నీళ్ళేమీ వేసుకోక్కర్లేదండి. ఇలా వేసుకుంటే సరిపోద్ది. ఈ వాటర్ తోటే కూర అంతా ఉడికిపోద్దండి.
ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా మూత పెట్టేసుకుంటాను. ఇంకా 6 విజిల్స్ వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఈ కుక్కర్లో ఉన్న గ్యాస్ అంతా పోయిన తర్వాత అప్పుడు మూత తీస్తాను. ఇంకా ఇదిగోండి కర్రీ అంతా శుభ్రంగా ఉడికిపోయింది. ఈ గుమగుమలాడే మటన్ గోంగూర కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ముక్క కూడా చాలా నీట్గా ఉడికిపోయిందండి, మెత్తగా ఉడికిపోయింది. ఓకేనండి, నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీరు లైక్ ఇవ్వడం బట్టి నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ పుడుతుందండి ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టాలని. ఇంకా కర్రీ చూడటానికే కదండి, తింటే కూడా ఎంత టేస్ట్గా ఉందనేది చెప్తానండి. చూసారా, ముక్క కూడా చాలా నీట్గా ఉడికిపోయింది. ప్లీజ్ అండి, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, ప్లీజ్ లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం పూర్తిగా చూడండి, స్కిప్ చేయొద్దు ప్లీజ్. ఓకేనండి, ఇంకా అన్నం పెట్టేసుకున్నాను. ఏటమాసం గోంగూర కర్రీ వేసుకుని అన్నం పెట్టుకున్నాను. నేను ఇంకా ఒక ముద్ద పెట్టుకుని దీని టేస్ట్ ఎలా ఉందనేది చెప్తాను. సూపర్గా ఉందండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఓకేనండి, మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఓకేనండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ అండి. బాయ్ అండి.